అందరికీ జై భీమ్. బెజ్జంకి పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పుణ్య దంపతుల విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి ఈ పుర ప్రముఖులకు, మేధావులకు, విద్యావంతులకు, పార్టీ కార్యకర్తలకు, వివిధ శ్రేణులలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైంది. ఈ నిశ్శబ్ద విప్లవానికి కారణం బహుజనులపైన, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనారిటీలపైన మనవాద పాలకులు సాగిస్తున్నటువంటి దమన నీతిని, అప్రజాస్వామికమైనటువంటి చర్యలను గుర్తించినటువంటి ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ ఏకమై ఈరోజు మనవాద అగ్రకుల పాలకులు, సంపన్న పాలకులు ఈరోజు దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఒక పిశాచాలుగా తయారై వేలాది సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గినటువంటి ప్రజలకు, బహుజనులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనారిటీలకు సంబంధించిన హక్కులను కాలరాసి వేయడానికి సిద్ధపడ్డరు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మళ్లీ నాశనం చేసి బ్రాహ్మణవాదంతో కూడినటువంటి మనుధర్మశాస్త్రంతో కూడినటువంటి ఈ సోషల్ ఆర్డర్ను మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులు గుర్తించి ఈ మనువాద పాలకులను మట్టుపెట్టడానికి, వాళ్ళను ఎన్నికల ద్వారా, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ఎదుర్కోవడానికి పల్లె పల్లెన పూలే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారు ఇచ్చినటువంటి మార్గదర్శకంలో నడుచుకుంటూ మాన్యులు కాన్షీరామ్ గారి చూపిన బాటలో ప్రయాణం చేస్తూ, సోదరి మాయావతి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈరోజు భారతదేశం వ్యాప్తంగా మనవాదులు బహుజనులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కుల వ్యవస్థను మళ్లీ నిర్మించాలని ప్రారంభించినటువంటి ఉద్యమానికి, యజ్ఞానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణవాద ఉద్యమానికి వ్యతిరేకంగా, మనవాద ఉద్యమానికి వ్యతిరేకంగా బహుజనులు, మానవతావాదులు ఈరోజు ఒక ఉద్యమం ప్రారంభించారు. ఇకపై వీళ్ళ ఆటలు సాగకుండా బహుజనులందరం ఏకమై, బీసీ, ఎస్సీ, ఎస్టీలో అందరం ఏకమై ఈరోజు వాళ్ళ పీఠాలు కదిలించి వేసి బహుజన సమాజాన్ని ఈ భారతదేశానికి పాలకులుగా చేయడానికి మేము ఉద్యమం మొదలుపెట్టి ముందుకు వెళుతున్నాము. వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది గనక మనం నిర్లక్ష్యం చేసినట్టయితే మళ్లీ వేలాది సంవత్సరాలుగా కొనసాగించినటువంటి బానిసత్వంలోకి మళ్లీ మనం వెళ్లబోతున్నాం. ప్రజలారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులారా, మీరందరూ గుర్తించాలి. ఈరోజు 74 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు బీసీల బ్రతుకులను మార్చలేదు, ఎస్సీల బ్రతుకులను మార్చలేదు, ఎస్టీల బ్రతుకులను మార్చలేదు. మత మైనారిటీలను వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, మనందరి హక్కులను కాలరాచి వేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా తలకిందులుగా చేస్తున్నారు. కాబట్టి మనం అందరం మేల్కొని ఈ మనవాదులను, బ్రాహ్మణవాదులను, ఇక్కడ అప్రజాస్వామిక శక్తులను ఎదుర్కొని మన దేశంలో మనమే రాజ్యాన్ని ఏలుకుంటే తప్ప, మన దేశంలో మన చేతులలోకి రాజ్యాధికారం వస్తే తప్ప మన బ్రతుకులు మారాయని చెప్పి ఆలోచన విధానంతో సాగుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజన ఉద్యమంలో మీరందరూ జాయిన్ అయ్యి బీసీ, ఎస్సీ, ఎస్టీలం అందరము మళ్ళీ ఒకసారి చేతులు కలిపి మన రాజ్యాన్ని మనం నిర్మించుకుందాం రండి అని పిలుపునిస్తూ ఇక్కడ బెజ్జంకిలో పూలే, మహాత్మా జ్యోతిబా పూలే